Now I would like to introduce Madabuti Sridhar Garu. Madabu Sridhar Garu, సీనియర్ పాత్రికేయులు మరియు భారతీయ విద్యావేత్త. ప్రస్తుతం మహేంద్ర విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లా డీన్గా పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ప్రొఫెసర్గా, బెనెట్ యూనివర్సిటీలో డీన్గా పనిచేశారు. కేంద్ర సమాచార శాఖ కమిషనర్గా కూడా పనిచేశారు. వీరు ఎంఎస్ ఆచార్య రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఐ ఇన్వైట్ సార్ టు డెలివర్ హిజ్ లెక్చర్, టాక్. మీ అందరికీ నమస్కారాలు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లం అంటే, ఎక్కువసేపు నేను ఈ సౌండ్ వింటూ ఉంటే ఐ కాంట్ కంటిన్యూ. అయితే మీ స్కీమ్ ప్రకారం మరి నాది ముందైతే నేను మాట్లాడే వెళ్ళిపోయేవాడిని, ఈ సౌండ్ నుంచి విముక్తి అయ్యేవాడిని. అదొకటే నా ప్రాబ్లం. అదర్వైజ్ ఐ వుడ్ కంటిన్యూడ్ విత్ యూ అండ్ డిస్కస్ విత్ వండర్ఫుల్ సిచ్యువేషన్. తర్వాత చాలామంది చాలా బాగా మాట్లాడారు. సార్ అయితే సారం రూపం అనే విషయం మీద చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చాలా మందికి ఇది అర్థం కాదు. చాలా ఇంకా ఎన్నో మీరు రాబోయే రోజుల్లో కొందరు ఉపన్యాసాలు ఇక్కడ పెట్టడం కాకుండా జనం ఉన్న చోట, అంటే పిల్లలు ఉన్న చోట, స్టూడెంట్స్ ఉన్న చోట మీరు ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నేను మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, నిజంగా చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాళోజీ ఒక మాట అన్నాడు. కాళోజీ నారాయణరావు మీకు తెలుసు కదా. కాళోజీ నారాయణరావు మా వరంగల్ నుంచి వచ్చినాడని మాకు కాస్త గర్వంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఏమన్నాడు, నా నుంచి మా దాకా వచ్చామని అనుకుంటున్నాం, మన అన్నప్పుడు కదా ముందడుగు అన్నాడు. ఎంత గొప్ప మాట. ఇది ఆ పీఠికలో ఉంది. ఇంతలో మన మిత్రులంతా చెప్పాను ఆ పీఠిక గురించి. మళ్ళీ నేను మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆ పీఠిక గురించి అని చెప్పారు. మనం అనే దగ్గర. తర్వాత ఈ మన అనేది ఎక్కడొచ్చింది? మనంతో మొదలై రెండు చోట్ల మనం అంటూ ఉంటాం. ఇది మనకు రాసుకున్నామని. మనకు రాసుకున్నాం. ఇది ఎవరు రాసినారు అనే దాని మీద పెద్ద వివాదం జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు రాశారు? అంబేద్కర్ మొత్తమే రాశాడు, మొత్తం ఆయనే రాశాడా, లేకపోతే ఆయనే మొత్తం కన్నా ముందు ఇంకెవరైనా రాశారా? ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ తప్పు. ఎందుకు తప్పు అంటే, అంబేద్కర్ ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం చదివి అర్థం చేసుకుని, అర్థం చేయించి, వాదించి, వాళ్ళందరి ఒప్పందం తీసుకున్న తర్వాత, అందరూ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత, ఏకాభిప్రాయం అంటుందాన్ని, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఏర్పడింది. కనుక ఆ రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామండి? మనము పండుగలు చేసుకుంటున్నాం. 76వ పండుగ. 76వ పండుగ. ఎన్ని రోజులు? 76 ఏళ్ల నుంచి కూడా నువ్వు ఇంత పండుగ చేసుకుంటూ ఉంటే ఈ అమలు చేసేది ఎప్పుడు? నువ్వు అర్థం చేసుకునేది ఎప్పుడు? చెప్పేది ఎప్పుడు? ఇప్పటికీ నేను రాజ్యాంగం గురించి మీకు చెప్తూ ఉంటే అవసరం అవుతుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఈ మధ్య ఇంతకుముందు ఉన్న ఎన్నికల్లో, అంటే జాతీయ ఎన్నికలు మన జరిగినాయి కదా, జరిగినప్పుడు ఫస్ట్ టైం నాకు చాలా ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి! ఈ 75 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అనే ఇంపార్టెంట్ మనది అంశము అని వాళ్ళు చెప్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఏమైంది? ఈ ఎలక్షన్స్లో 400 సీట్లు వస్తాయి అనుకున్నారు. సరే, ఎంతవరకు వచ్చాయి చూడారు. అయితే నాకు ఒక చిన్న ఆనందం ఏమిటంటే, సంతోషం ఏమిటంటే, అట్లీస్ట్ ఒక అపోజిషన్ ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఒక అపోజిషన్ ఉంది. సరే, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అవన్నీ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు గెలిచారా, వీళ్ళు ఓడిపోయారు. సార్ చాలా బాగా వివరంగా చెప్పారు. ఆయన మీరంతా తెలుసుకోవాల్సిన విషయాలని ఆయన చెప్పారు. అయితే మరి మీరు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము ఆయనకి ఇవి పెడతాం, ఒక బొమ్మలు పెడతాం. తర్వాత ఈ రాజ్యాంగం ఉంది కదా, ఈ రాజ్యాంగం ఇందులో ముందర పెట్టి దీనికి దండం పెట్టేసుకుంటాం.
తర్వాత ఈ దీపం కూడా పెడతారు. పెట్టిన తర్వాత మనం కూర్చుంటాం. కూర్చొని మళ్ళీ నీ రాజ్యాంగం అనే రాజ్యం ఏది ఉంటుందో ఆ రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, రాజకీయం ఉంటుంది. మరి రాజ్యాంగం ఎప్పుడు రావాలండి? రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయాలండి? మీరు చెప్పారు అమలు గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయో. మరి మీరు ఏం చేస్తున్నట్టు? ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు? ఏం అర్థం చేసుకుంటున్నారు మీరు? అంటే ఊరికి దండాలు పెట్టి వదిలేయడమేనా? దండం అంటే రెండో అర్థం ఉంది, కొట్టడం అని ఉంది. మరి ఆ దండమా ఈ దండమా? ఏ దండం చేస్తున్నారు మీరు? సో దిస్ ఈజ్ ది క్వశ్చన్ వీఆర్ సపోజ్ టు థింక్ అబౌట్ ఇట్. తర్వాత భారతదేశం ఇంకో చిన్న మాట కూడా చెప్పేసి ఇంకో 2-3 మాటలు చెప్పి వదిలేద్దామని అనుకుంటున్నాను. కొంచెం మంచినీళ్ళు సార్. ఇది భారత అని మన పేరు. థ్యాంక్స్ అమ్మా. భారతదేశం ఇండియానా భారతదేశమా? భారత రాజ్యాంగము అంటున్నాం కదా మనము. రాజ్యాంగం మొదలైన పదమే ఇది. ది అనుకుంటూ ఇండియా అని అండ్ భారత్ అన్నాం. అంటే రెండు ఉన్నాయి అందులోనే, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. దాని మీద గొడవ చేయాల్సిన అవసరం లేదు. 1950లో ఉంది అందులో. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మరి అర్థమన్నా మనకు తెలిసిన భారతం అంటే ఏమిటది? భారతం అంటే భారతం కాదు, యుద్ధం చేసే భారతం కాదు. భారత్ అంటే భరతుడు అంటే కృష్ణుడు రాముడు తమ్ముడా? ఇంకేదైనా పేరుందా? ఇంకేమైనా రాజువా, చక్రవర్తి అంటే కాదు. భారత అంటే ఏమిటంటే ఒక వెలుతురు, ఒక వెలిగే జీవనం. దాని పేరు భారత్ అనే అర్థం. ఈ అర్థం మనకి ముందు నేర్చుకోవాలి. వాళ్ళకి నేర్చుకున్న తర్వాత ఈ పీఠిక గురించి అర్థమవుతుంది. ఈ పీఠిక ఎందుకు మనం మాట్లాడుకోవాలి పీఠిక గురించి అంటే, మా మిత్రులు 3 ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా బాగా వివరించారు. ఇప్పుడు ఒక వివాదం ఉండేది. ఏమిటి తెలిసిన, ఈ పీఠికం అనేది భారత రాజ్యాంగంలో పాఠమా, అందులో పార్ట్గా ఉందా కాదా? అంటే పక్కనేదో హాయిగా అందంగా చదువుకున్న పుస్తకం, కథ, కవిత్వం అనుకొని చదివి వదిలేసామా? లేదు ఇది అమలు చేయాలి అని కొందరు అంటూ వస్తుంటే, కొందరు కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఒకసారి ఏమన్నారు, పీఠిక ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్, ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. ఇంకేం చేయాలండి? ఇంత కన్ఫ్యూజన్ కదా అందరికీ. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో చర్చ జరిగిన తర్వాత చివరికి 4-5 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ 4-5 జడ్జిమెంట్స్ తర్వాత చివరికి తెలిసింది ఏంటంటే, మన పీఠిక అనేది మన భారత రాజ్యాంగంలో ముఖ్యమైన భాగము అని అర్థమైంది. చాలా సంతోషం. కనీసం ఇదన్న విషయం అర్థమైంది మనకు, మొట్టమొదటి పాయింట్ అని నాకు అనిపించింది. అయితే మరి ఇప్పటిదాకా మనం పీఠిక గురించి మాట్లాడుకున్నాం. ఆ పీఠిక నాకు ఏమనిపించిందండి చదివిన తర్వాత, పీఠిక మొత్తం చదివితే, నేను ఈ మధ్యన ఒక పుస్తకం కూడా రాశాను నేను. దీని గురించి తెలుగులో చాలామంది రాశారు. కానీ నేను ఇంకా కొంచెం తీరికగా, కొంచెం ఏమనాలి, హాయిగా వినడానికి వీలుగా, అనడానికి, రాయడానికి వీలుగా, రాసడానికి వీలుగా, వినడానికి వీలుగా ఉండాలని నాకు తోచిన రీతిలో ఒకటి రాసుకున్నాను. ఇది పీఠిక మీదనే రాసే పుస్తకం. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు ఇన్ని మనం ఉపన్యాసాలు చెప్తున్నాము, చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ ఫస్ట్ ఒక పీఠిక గురించిన ఒక వివరమైన పదం, వివరమైన అర్థం రావాలి అని, దాన్ని అమలు చేసుకోవడానికి వీలైన మనకు అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. సరే, ఇక ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఈ పీఠిక అనేది మనకు ఒక ఇవి జాతీయ గీతాలు ఉన్నాయి, 2 జాతీయ గీతాలు. బాగలేదని నేను అనలేదు, చాలా బాగున్నాయి. మీరంతా చదువుకోండి. పొద్దున సాయంత్రం మనం తప్పకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు మనం ఈ జాతీయ గీతం చెప్పుకోవాలి, తప్పదు కాదు. అది కరెక్ట్గా గొప్పది, చాలా గొప్పది. కానీ నేనేమనుకుంటానంటే, ఈ పీఠికలో ఏదైతే ఉన్న 4-5 మాటలు ఉన్నాయే, అదే ఒక జాతీయ ఏమనాలని, జాతీయ గానం లాంటిది. అది కూడా ఒక జాతీయ గానం లాంటిది అని నాకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థమవుతుంది. తర్వాత ఇదంతా 4-5 వర్డ్స్, ఒక తర్వాత మరొక వర్డ్, ఒక సెంటెన్స్ తర్వాత మరొక సెంటెన్స్, మరొక సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ కాదు. అన్నిట్లో మీకు ఇది ఉంటుంది, కామ కామ
ఒక్కొక్క కామా కూడా అర్థం చేసుకోవాలండి, లేకపోతే మనకి ఏది అర్థం కాదు. కామా, ఈవెన్ కామా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 2-3 పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, హోదాలో అవకాశాలలో సమానత్వాన్ని, హోదాలో అవకాశాలు, ఊరికే సమానత్వం మాట్లాడుతుంటే ఏమిటండి, అందరం మాట్లాడుతున్నాం సమానత్వం సమానత్వం సమానత్వం. ఆర్టికల్ 14లో ఉంది, కానీ ఆర్టికల్ 14లో ఉన్న సమానత్వం వేరు, ఇక్కడున్న సమానత్వం వేరు. ఆర్టికల్ 14 తర్వాత మీరు ఒకసారి చదువుకోండి, పర్వాలేదు, తప్పు కాదు. కానీ అంతకుముందు ఏమన్నాడు తెలిసిన, హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత. ఇది లేకపోతే, ఈ హోదాల్లో అవకాశాలలో సమానత లేకపోతే ఆర్టికల్ 14 డజంట్ వర్క్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ పార్ట్. 2, ఇక మరొకటి ఏమిటి, ఆలోచన, భావ ప్రకటన, మత విశ్వాస, ఆరాధన, స్వేచ్ఛం. అంటే ఏ స్వేచ్ఛ అడుగుతున్నాము అంటే, ఇగో ఈ 4 పార్ట్స్ చెప్తున్నాడు. ఎక్కడ మాట్లాడుకునే శక్తి నాకు ఉండాలి, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ప్రమాదం ఉందంటే, ఒక మాట మాట్లాడంగానే మరొక మాట మనం ఒక తిట్టేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళ మిత్రులు చెప్పినట్టుగా, మన పెద్దలు చెప్పినట్టుగా, మనం వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నాం. మనం నా యూనివర్సిటీ కంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అప్పుడు, దాని యూనివర్సిటీ అంటుంటే. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్, నేను అది యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ అంటే నేనేం చేయాలి? సో ఆ యూనివర్సిటీ అని అంటే నాకు చాలా అన్యాయం అనిపిస్తుంది. ఇంకేదైనా మాట దానికి మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, అంటే ఇవన్నీ ప్రకటన ఉండాలి, చెప్పగలిగే శక్తి ఉండాలి. అమ్మా నాకు ఆకలవుతుంది అనే శక్తి, స్వేచ్ఛ నాకు లేదా? ఒక అమ్మే నాకు అన్నం తినకపోతే, నాకు ఇవ్వకపోతే, అమ్మ కూడా అన్నం ఇవ్వకపోతే అడగాల్సింది ఎవరు? ఆ స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇచ్చారు, ఇక్కడ ఇందులో ఉంది. ఆ స్వేచ్ఛ ఆర్టికల్ 14లో ఉండదు, అది మరొక చోట ఉంటుంది. ఆర్టికల్ 21లో ఉంటుంది అనుకుంటున్నాం, అక్కడ కాదు. ఆర్టికల్ 21 రాకముందు, పుట్టకముందు, నేను పుట్టిన మరుక్షణానికి నాకు వచ్చింది నా స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఆకలి అవుతుందని చెప్పే స్వేచ్ఛ. ఉందా లేదా? నేనైతే ఒక మాట చెప్తాను, నా పర్సనల్ విషయం ఒక మాట చెప్తాను. నాకు 2.5 సంవత్సరాల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్నీ మర్చిపోయానంటే ఇక మీరు నమ్మితే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత మర్చిపోయాను. చివరికి మా శ్రీమతి గారు, నువ్వు అన్నం తినాలి అడిగితే తినాలి, తినవద్దంటే తినలేను, తినవద్దని ఎందుకు ఉంటుంది అనదు, తినలేదు అనదు. కానీ ఆమె దగ్గరుండి కూర్చుని ఒక 6 నెలలు నాకు తిండి పెడితే తప్ప నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నా అప్పట్లో. మరి ఆ సమానత ఎక్కడుందండి? మా అమ్మ దగ్గర ఉంది, మా ఆవిడ గారి దగ్గర ఉంది. కనుక మా ఆవిడ గారిని సమానతలో చూసుకుంటే చాలు, కనీసం మన పీఠికి అర్థమైనట్టు అవసరం అవుతుంది. సో ఆమె చెప్పేదాకా నాకు రాదే ఏ విషయం చెప్పాలనేదే. మా మనవరాలు నాకు చెప్పింది, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బిస్కెట్ అని ఇట్లా అంటుంటే నేను నేర్చుకోగలిగిన కొన్ని పదాలు. సో ఇవాళ బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఇప్పటికీ ఈలోగా మీతో కొన్ని తప్పులతో కూడా మీతో మాట్లాడుతున్నాను. కనుక ఎక్కడ వచ్చింది ఇది? ప్రకటన ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చింది. సో వెన్ యూ డోంట్ గివ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు యువర్ ఓన్ పీపుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వే, హౌ కెన్ యూ రన్ ఇట్? హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఇట్? ఇదొకటి. ఇక మరొక పాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్ని పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సార్ ఇంతకుముందు రాజకీయ దాని గురించి చాలా వివరంగా చెప్పినారు. దాంట్లో ఒక పదం ఏంటంటే, ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని అనాలి. నేను చాలా ఆలోచించిన, నేను న్యాయాన్ని అనాలనా? ఒక్క న్యాయమా? మరి 3 న్యాయాల గురించి ప్రస్తావన ఇక్కడ ఉన్నప్పుడు న్యాయాల్ని అనాలి కదా. కనుక నేను న్యాయాల్ని అని రాశాను, ఇందులో రాసుకున్నాను. నేను చాలా ఆలోచన చేసి అందరితో మాట్లాడి, అయ్యా రండి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. పర్లేదు రండి, నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది. పద్మశ్రీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ
మందకృష్ణ మాల్య అన్నగారికి స్వాగతం సుస్వాగతం. వేదిక నా దగ్గర ఇచ్చిందిగా కోరుతున్నాను. సో ఆయన అన్ని రకాల న్యాయాలు కావాలి అని అడుగుతున్నాడు. ఆ న్యాయాల్లో సుప్రీంకోర్టు న్యాయం గురించి లేదు, సుప్రీంకోర్టు న్యాయం గురించి లేదు, తెలుసా మీకు? మరి న్యాయం సుప్రీంకోర్టులో న్యాయం లేదా అంటే ఉంది, కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జస్టిస్ సిస్టమ్. అక్కడ ఉంది అది. అసలు న్యాయం ఎక్కడుందంటే ఇగో ఈ పీఠికలో ఉంది. ఆ పీఠికలో 3 రకాల న్యాయాలు ఇందులో ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలని ఈ 4 గురించి చెప్తూ, ఇంతకుముందు సౌభ్రాతృత్వం గురించి మొత్తం చెప్పారు కనుక నేను మళ్ళీ దానికి సౌభ్రాతృత్వం గురించి మాట్లాడను. ఎందుకంటే మనకు సౌభ్రాతృత్వం అందరూ బ్రదర్స్ కాదు కదా. మరి దెన్ సంబడి విల్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ మై వైఫ్, కెన్ ఐ సే బ్రదర్? అంటే బ్రదర్ ఇన్ లా అంటాం మనం. బ్రదర్ ఇన్ లా అంటే ఏమిటి? లా ప్రకారం, అకార్డింగ్ టు లా మేమంతా సమానమే, అన్నతమ్ములం లాంటి వాళ్ళమే, అన్నతమ్ములమే అని అర్థం చేసుకుంటే సౌభ్రాతృత్వం అనేది అర్థమవుతుంది. ఇది ఇంకొక 2-3 పాయింట్స్ చెప్తాం మీకు. మనకు ఇంకొక మాట అందరూ అంటుంటారు, ఈ రాజ్యాంగం రాకముందు, రాజ్యాంగం తయారు కాకముందు మన వాళ్ళు ఏమన్నారు? ఏముందండి రాజ్యాంగము, కొత్తగా రాసిన రాజ్యాంగం ఏముందండి, ఇంతకుముందు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంది, అక్కడ అంతా ఉందండి, ఏం మాట్లాడుతున్నారు అంటారు. వాళ్ళకి నిజంగా ఒక విషయం అర్థం కాదు. ఏమిటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో కొన్ని చాలా అంశాలు ఇందులో ఉన్నాయి, భారత రాజ్యాంగంలో ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. పర్వాలేదు, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందులో ఉన్నాయి. అవి మామూలు విషయాలండి, పొద్దున్న రావాలి సాయంత్రం కూర్చోవాలి అన్నట్టుగా. మీరు ఏదో అన్నారు, ఈ టైంకి రండి, ఈ టైం ఆ పని చేయండి అన్నట్టుగా అదొక వివరాలు ఉన్నాయి అందులో. కానీ ఉండవలసినవి ఏమున్నాయి? ఆర్టికల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఇవి లేవు. మొదటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో లేవు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు ఎవరికీ లేని, అంతకుముందు ఆలోచనకు లేని, అంతకుముందు ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి చేయని యొక్క ధర్మ అన్యాయాలలో ఉన్న పాయింట్స్ అన్నీ ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఇంకొక ముఖ్య మాట చెప్పేసి నేను ముగించేస్తా. ఏమిటంటే, మన అంబేద్కర్ గురించి మొత్తం ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది ఆయన అని నా అభిప్రాయం. రచన కాకపోవచ్చు. రచన అంటే ఏమిటండి? రచన అంటే అదేమైనా నవల, లేకపోతే పుస్తకమా, నాటకమా? రచన అంటే ఏంటంటే, రచన అనే మీ ఆలోచన వేరు, కానీ నిర్మాణం అనేది అంతకన్నా గొప్పది. ఆ నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఒక్కొక్క అక్షరం చర్చించి, ఒక్కొక్క అక్షరం గురించి కొట్లాట అటు ఇటు. నో మేము ఒప్పుకోం, లేదు ఇందుకే, సరే నేను తగ్గిస్తాను, సవరిస్తాను, యాడ్ చేస్తాను, రిమూవ్ చేస్తాను, ఇవన్నీ అనుకున్న తర్వాత ఏర్పడింది రాజ్యాంగం. కనుక రాజ్యాంగ నిర్మాత కాదా అది నిర్మాణం. ఆ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన మన రాజ్యాంగంలో ఆర్టికల్ 62 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సారీ, నేను తప్పులు చెప్తూ ఉంటాను ఇప్పుడు. 32, ఐఎమ్ రైట్ సార్? 32 ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నా ఉద్దేశంలో. మిగతా అని తప్పని కాదు, 21 గొప్పది, 19 ఇంకా గొప్పది, అవన్నీ సరే కాదని నేను అనలే. కానీ ఒక్కొక్క రాజ్యాంగానికి గురించిన అన్ని హక్కులను అమలు చేసే ఒకే ఒక అవకాశం సుప్రీంకోర్టుకి స్ట్రైట్గా అక్కడికి పోయే అవకాశం ఇచ్చింది ఆర్టికల్ 32. కనుక ఈ ఆర్టికల్ 32ను సృష్టించిన ఆ మహానుభావుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ని మర్చిపోవడానికి వీల్లేదు మనం. అక్కడ ఇందులో రాజ్యాంగంలో నిర్మాత, ఇందులో మాత్రం ఆయన రచయిత. అంటే ఈ ఒక్క అద్భుతమైన పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందులో ఒక్క పాయింట్ చెప్పేసి నేను వదిలేస్తాను. ఇప్పుడు మనకి ఇన్ని మాట్లాడినాం కదా, ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తే తప్ప మనం గెలుస్తాము అనే విషయాలు కూడా మాట్లాడాం. నేను ఒక ప్రాబ్లం మన ముందున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, ఈ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్.
The most serious problem that we all should think about it, and we are not thinking about it. I am very sorry to say that. ఏమిటది? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఇవి చెల్లవు, ఈ బాండ్స్, ఎలక్టోరల్ ఫండ్స్ చెల్లవు అని చెప్పింది. మరి ఏం చేస్తున్నారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు? 42,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అటు ఇది విరాళాల కింద తీసుకున్నారు. ఇన్ని వేల కోట్లు తీసుకున్నారు, మళ్ళీ వాపసు ఇస్తున్నారా అని అడిగాను. నా క్వశ్చన్ అది. హ్యావ్ యూ గివెన్ బ్యాక్? మరి మీరు చెల్లదు అని చెప్పిన తర్వాత అది వాపసు ఇవ్వాలి కదా. మరి సుప్రీంకోర్టు చెప్పాలి కదా కనీసం ఆ విషయం. చెప్పలేదే. అంతకుముందు ఇంకొక మాట చెప్పాలి. ఏమిటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకోలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పింది. అట్లాగే ఇంకొక ఎవరు ఆర్బీఐ కూడా అన్నది ఇది నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. మరి అటువంటి చట్టాన్ని తీసుకొచ్చి, అటువంటి చట్టం కాదు, అటువంటి స్కీమ్ అంటది. ఏం స్కీమ్ అండి అందులో? ఆ స్కీమ్ తీసుకొచ్చారట. మరి దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం 32 కింద, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ద్వారా ఉంది. కానీ మనం చేస్తున్నామా, చేయట్లేదా? మనం ఏం అమలు చేస్తున్నాం? అవును ఇది కరెక్ట్, తప్పు ఇది తీసేయండి అంటున్నారు, కానీ దాని పర్యవసనాలు ఏమిటి అనేది చెప్పట్లేదు. ఇది చాలా దారుణం. ఇది మనం ఊహించలేదు. అంటే దానికి చెప్పాల్సిన అంశం ఏంటంటే రాజ్యాంగం మంచిది, రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగం అందంగా ఉంది, రాజ్యాంగం అర్థం కూడా అవుతున్నది. కొంచెం చదివితే అర్థం అవుతున్నది అది కూడా. కానీ అమలు చేయకపోతే చేయగలిగింది ఏముందండి? జీరో, నథింగ్ దట్ వీ క్యాన్ డూ. ఈ విషయం గురించి ఆలోచించుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. అది మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పేసి ఫైనల్ పార్ట్ ఏమిటంటే మనకు అదేమిటి జిల్లా స్థాయిలో న్యాయస్థానాలు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అని అంటే డబ్బు నడిపిస్తున్నది. ఏ డబ్బు? ఇప్పుడు మీ ఎలక్టోరల్ బాండ్స్ లాంటి డబ్బు. అది ఎక్కడికి పోతున్నది? అక్కడి నుంచి పోతుంది. అది ఎట్లా పంచిపెడుతున్నారు, ఎవరికి పంచిపెడుతున్నారు, అప్పుడు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలిస్తే ఏ రకమైన మన ప్రజాస్వామ్యం నడుస్తున్నది మీకు అర్థం చేసుకుంటారు, మీకు అర్థం అవుతుందని నేను నమ్ముతున్నాను కదా. అంత అయిన తర్వాత ఇప్పుడు ఈ జడ్జెస్ ఉన్నారు కదా, జడ్జెస్ సుప్రీంకోర్టు, వాళ్ళు లేకపోతే మన దేశం ఏమైపోయి ఉండేదండి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు కూడా ధైర్యంగా లేకపోతే, వీళ్ళు కూడా మనకు న్యాయం, మనకి ధైర్యం మనకు చెప్పకపోతే మనం ఎట్లా బతుకుతాం బ్రదర్? ఎట్లా బతుకుతాం? మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఉపేంద్ర బక్షి అని. ఆయన మొన్న 3 రోజుల క్రితం మాట్లాడారు ఒక పెద్ద స్పీచ్లో. మాట్లాడితే 2-3 జడ్జీలు ఉన్నారు, ఇంకా చాలా పెద్దవాళ్ళంతా ఉన్నారు. ఉన్న చోట మాట్లాడి మరి ఇది ఎట్లా అవుతుంది, దీన్ని హౌ డు వి సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటుంటే ఆయన చివరికి ఒక్క మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా? వీ నీడ్ స్పైన్, ధైర్యం ఉండాలి. స్పైన్ ప్లీజ్ హ్యావ్ స్పైన్ అంటే ప్రజలందరికీ ధైర్యం ఉండాలి, క్వశ్చన్ చేసే ధైర్యం ఉండాలి. నేను క్వశ్చన్ చేస్తేనే రాజ్యాంగం నిలబడుతుంది. రాజ్యాంగంలో కూడా అడిగే అవకాశం ఉంటేనే నీ ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రభుత్వం కూడా అప్పుడు ఉంటుంది. లేకపోతే ఉన్నా లేకపోయినా ఒకటే. స్పైన్ అండ్ స్పైన్, దట్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ ఇస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం మూలపీఠిక గురించి చాలా సరిగ్గా చెప్పిన ప్రొఫెసర్ మడబు శ్రీధర్ సార్ గారికి ధన్యవాదాలు. సార్ చెప్పింది ఏంటంటే రాజ్యాంగం పీఠికలో ఉన్నది మొత్తం సారాంశం అంటే మనం, భారతదేశ ప్రజలందరూ కూడా మనం అనే భావనతోటి సౌభ్రాతృత్వంతో ఉంటేనే అభివృద్ధి సాధ్యము, అది సార్ చెప్పిన దాంట్లో. తర్వాత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలనేసి సారు 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా సార్ చెప్తున్నారు. కానీ ఇది భారత రాజ్యాంగంలో అప్పుడే రాసించారు, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి, అందరికీ కూడా సత్వర న్యాయం, ఉచిత న్యాయం అందించాలనేసి ఆ 2 కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. దాని తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా మనం
అవి సక్రమంగా అమలు జరుగుతలేవు అనేసి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ రకంగా ఉండకుండా ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం గొప్పది కానీ దాని అమలు గొప్పగా లేదనేసి సార్ మాట్లాడిన దాంట్లో అర్థమైంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు గొప్పవాడు, భారత రాజ్యాంగం గొప్పది, అందులో ఉన్న అన్ని అంశాలు కూడా చాలా గొప్పవి ఈ భారతదేశ అభివృద్ధికి, సౌభ్రాతృత్వం, సమానత్వం పెంచడానికి. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చాలా పెద్ద స్థాయి వ్యక్తులు, ప్రజా సమూహాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా. కాబట్టి మనమందరం కూడా ఈ దిశగా కృషి చేయాలనేసి కోరుకుంటూ సారు అమూల్యమైన గొప్ప సందేశం ఇచ్చినందుకు మనందరి తరపున సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు సరిగ్గా 1 అవుతుంది.